నేను ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ ఏమైనా పని నిమిత్తమై ఒక షాప్కి వెళ్తే కూడా ఆ స్త్రీతో ఏమైనా మాట్లాడాల్సి వస్తే మొదటిగా మాట్లాడేదాన్ని, యూ బిలీవ్ ఇన్ జీసస్, యు నో వాట్ జీసస్ డిడ్ అని మెల్లగా స్టార్ట్ చేసేదాన్ని. నాకు తెలిసి అప్పుడు ఇవంతా లేదు, ఈ ప్లాట్ఫామ్ లేదు, ఈ స్టేజ్ లేదు, ఇవంతా లేదు, చర్చ్ లేదు. కానీ చెన్నై ప్రాంతంలో ఎవరైనా పరిచర్య చేయడానికి, పరిచర్య అంటే నాట్ క్రిస్టియన్స్ అండి, అన్యులు ఎవరైనా వచ్చి హెల్ప్ చేయడానికి అంటే మెల్లమెల్లగా మాట్లాడేదాన్ని. మేబీ గాడ్ సా దాట్, అది దేవుడు చూస్తాడేమో, అందుకని దాని ప్రతిఫలం ఈరోజు అనుభవిస్తున్నామేమో. నేను అదే అంటున్నాను, మీరు ఎక్కడున్నారో అక్కడ దేవుని సువార్తని ప్రకటిస్తే దేవుడు నమ్మదగిన వాడు. మీరు ఏది విత్తుతారో ఆ పంటనే కోస్తారు, ఆ పంటనే కోస్తారు. పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మము, ఆయన రక్తం చేత కడగబడితే ఐ థింక్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆనర్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిగ్రీ ఎనీబడి కెన్ హ్యావ్. మా కుక్కలే కాదండి, మీరందరూ కూడా సువార్థికులు అవ్వచ్చు, మీరందరూ కూడా ప్రసంగించవచ్చు, మీరందరూ కూడా మీరు ఎక్కడున్నారో అక్కడ చేయండి పరిచర్య, ఎక్కడున్నారో అక్కడ సువార్త ప్రకటించండి. అది చూసి దేవుడు మీ సరిహద్దుల్ని విశాలపరుస్తాడు. కానీ ఎత్తింది నాకు ఇది కావాలంటే దేవుడు ఇవ్వడు.